హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్లో విత్ ప్రింట్ వర్క్తో వస్తుందండి. ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. చాలా బాగుంటుంది. బాందిని డిజైన్లో తీసుకొచ్చానండి. దాన్ని మనము మల్టిపుల్గా యూజ్ చేసుకునే విధంగా కాంబోకి కానివ్వండి, క్రాప్ టాప్ లెహెంగాస్ కానివ్వండి, సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తాస్ కానివ్వండి, ఎలా అంటే అలా మనం మల్టిపుల్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. జార్జెట్ కాబట్టి మనము ఎలా యూజ్ చేసినా కూడా డైలీ వేర్గా కూడా మనం యూజ్ చేయడానికి బాగుంటుంది. గ్రాండ్గా కూడా ఉంటుంది వర్క్ వచ్చింది కాబట్టి. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఫ్యాబ్రిక్కి కూడా నేను రిఫరెన్స్ డ్రెస్సెస్ అయితే డిజైన్ చేశానండి. అవి కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే మనకి జార్జెట్లో వస్తుంది. కలర్స్ కూడా మంచి మంచి కలర్స్లో తీసుకొచ్చాను. బాందిని ప్రింట్ కాబట్టి మనకి ఎవర్ గ్రీన్ చాలా బాగుంటుందండి. నచ్చని వాళ్ళు అంటే ఎవ్వరు ఉండరు బాందిని ప్రింట్ అంటే. ఆ ప్రింట్లోనే మనకి వర్క్ వచ్చేలాగా ఇచ్చాను. ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది, థ్రెడ్ వర్క్ సీక్వెన్స్తో మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి. కలర్ వచ్చేసి ఇది మనకి ఆలివ్ గ్రీన్ షేడ్లో వచ్చేసి మొత్తం కూడా ప్రింట్ అనేది మాత్రం వైట్ కలర్లో, ఎంబ్రాయిడరీ వర్క్ మాత్రం సెల్ఫ్ కలర్లో థ్రెడ్ వర్క్ వస్తుంది. సీక్వెన్స్ కూడా ఉండి లేనట్టుగా అనిపిస్తుంది. ఎంత బాగుంది చూడండి. మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది. సింపుల్ ఫ్రాక్స్ అయినా డిజైన్ చేసుకోవచ్చు. డిజైనర్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, సింపుల్ స్ట్రిప్ ఇచ్చేసి పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా డిజైన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. షార్ట్ ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్, స్ట్రైట్ కట్ కుర్తాస్, లేదంటే జీన్స్ మీదకి టాప్స్ కానివ్వండి, నచ్చినట్టుగా మల్టిపుల్గా యూస్ చేసుకునే విధంగా ఫ్యాబ్రిక్ అయితే డిజైన్ చేశాను. ఇదైతే మనకి ఆలివ్ గ్రీన్ కలర్లో వస్తుంది. దీనికి ఒకవేళ మీకు యోక్ పార్ట్లో కాంట్రాస్ట్ కలర్లో కావాలనుకుంటే ఫ్యాబ్రిక్ అయితే డిజైన్ చేశాను. ఇది కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్లో వస్తుంది. మనకి వైట్ ప్రింట్ వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ అంటే ఇంకా వైట్ బాగుంటుంది అనేసి నేను వైట్ ఫ్యాబ్రిక్లో డిజైన్ చేశాను. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ప్రీవియస్గా అయితే ఈ డిజైన్లో చేశానండి. కాకపోతే వైట్లో లేదు, వైట్లో కూడా బాగుంటుంది అనేసి ఎక్కువ క్లిక్ అయిన డిజైన్ అనేసి ఇదే మళ్ళీ వేయించాను. ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ ఆల్టర్నేట్గా మొత్తం లైన్స్ ప్యాటర్న్లో వస్తుంది. ఇలా వర్టికల్గా వస్తుందండి. ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్. దీన్ని సింపుల్గా మనము క్రాప్ టాప్స్కైనా లేదంటే యోక్ పాటుకైనా ఎలా అంటే అలా మనం డిజైన్ చేసుకోవడానికి బాగుంటుంది. కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. ఆలివ్ గ్రీన్ కలర్కి వైట్ కాంబినేషన్. ఇలా లెహెంగా క్రాప్ టాప్ లాగా డిజైన్ చేసుకోవచ్చు. ఎలా అంటే అలా మనం రిఫరెన్స్ డ్రెస్ కూడా ఉంది, మీకు చూపిస్తాను అవుట్లుక్ ఎలా వచ్చింది ఏంటి అని. ఇందులో కలర్స్ ఉన్నాయండి. అంటే డిఫరెంట్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అయితే ఇచ్చాను. సేమ్ ప్యాటర్న్ సేమ్ కాకుండా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే ఇచ్చాను. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి బాందిని ప్రింట్లోనే కానీ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇచ్చాను. అది కూడా మీకు చూపిస్తాను. ఇందాకైతే మొత్తం కూడా డైమండ్స్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కదా, ఇది మాత్రం ఫ్లోరల్లో ఇచ్చానండి. మొత్తం ఆల్ ఓవర్లో లీవ్స్ ఫ్లవర్స్ వచ్చినలాగా ఉంటుంది. అది కూడా సెల్ఫ్ కలర్లోనే. కలర్ వచ్చేసి మనకి పీచ్ పింక్ కలర్ వస్తుందండి. దీనిపైన మాత్రం మెరూన్ కలర్లో ప్రింట్ ఇచ్చాను. కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది. సీక్వెన్స్ కూడా ఉండి లేనట్టుగా మీకు జస్ట్ ఇలా మూమెంట్లోనే ఉండేలాగా, మరి ఆడ్గా కాకుండా సింపుల్గా ఉండేలాగా ఇలా ఇచ్చాను. థ్రెడ్ వర్క్ అయితే మనకి సెల్ఫ్ కలర్లోనే వస్తుంది కాబట్టి ఉండి లేనట్టుగానే ఉంటుందండి. కానీ దగ్గర నుంచి చూస్తే చాలా బాగుంటుంది. గ్రాండ్ లుక్ ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. గుచ్చుకోవడం అలా ఏం ఉండదు. ప్రింట్ కూడా కాంట్రాస్ట్లో వచ్చింది కాబట్టి బాగా ఎలివేట్ అవుతుంది. అదొక డిఫరెంట్ మోడల్, ఇదొక డిఫరెంట్ మోడల్. ఇందాకనేమో వైట్ ప్రింట్లో ఇచ్చాను కాంట్రాస్ట్ కలర్లోనే, ఇందులో మనకి మెరూన్ కలర్లో ఇచ్చాను. దీనికి కూడా కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఉందండి. జార్జెట్లో సేమ్ ప్యాటర్న్, మెరూన్ కలర్, డార్క్ మెరూన్లో వస్తుంది. బాగుంటుంది, దీనికి మ్యాచింగ్గా ఉంటుంది. కాంట్రాస్ట్ కలర్లో కావాలనుకుంటే ఇలా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే కలర్స్ ఉన్నాయి ఇందులో, అన్నీ మీకు పెట్టి చూపిస్తాను. ఇదైతే పీచ్ పింక్ కలర్ కదా. నెక్స్ట్ వచ్చేసి వైట్ అండి, ప్యూర్ వైట్ ఇలా వస్తుంది. వైట్ మీద మెరూన్ ట్రెడిషనల్గా ఉంటుంది. ఎలా అంటే అలా మనం యూజ్ చేసుకోవచ్చు. వైట్ మెరూన్ కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్. మెరూన్ కలర్లో మనం ఓని దుపట్టాలా కూడా యూజ్ చేసుకోవచ్చు. యోక్ పట్టు కావాలనుకుంటే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా ఉంది. మెరూన్ కలర్లోనే మనకి కాంట్రాస్ట్ కలర్లో ప్రింట్ వస్తుంది. అదే కలర్లో యోక్ పట్టు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులోనే మనకి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి. సేమ్ ప్యాటర్న్లో బ్లాక్ అండ్ వైట్. సూపర్ అంటే సూపర్. నచ్చని వాళ్ళు అంటూ ఉండరండి ఈ ప్రింట్స్. బాందిని ప్రింట్ అంటే మనకి ఎప్పటి నుంచో చాలా ట్రెండీగా నడుస్తున్న ప్రింట్స్. చూడండి ఎంత బాగుందో, బ్లాక్ అండ్ వైట్. దీని మీదకి బ్లౌజ్ అంటే యోక్ పార్ట్ వచ్చేసి వైట్లో యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. వైట్ అండ్ బ్లాక్ ఇంకా నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్ కుర్తా లాగా, లేదంటే మనం జీన్స్ మీదకి కుర్తా లాగా, టాప్ లాగా, పెప్లం టాప్ లాగా వేసుకున్నా కూడా
చాలా లుక్ ఉంటుంది. మీకు సెల్ఫ్ కలర్లో ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ ఉండేసరికి ఉండి లేనట్టుగా జస్ట్ ఇలా మూమెంట్లోనే మనకి వర్క్ అనేది తెలుస్తుంది కాబట్టి డిఫరెంట్ లుక్ ఉంటుందండి, యూనిక్గా ఉంటుంది. చాలా స్పెషల్ కలెక్షన్ ఇదైతే. ఇది వచ్చేసి మనకి ఇంకొక ప్యాటర్న్, మొత్తం కూడా పటోలా ప్యాటర్న్లో వచ్చిందండి. అంటే మనకి చెక్స్లో వచ్చేసి మొత్తం బర్డ్స్ అలా వచ్చింది ప్రింట్ అంతా కూడా. దీంట్లో కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది. కలర్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ అండి, డార్క్ ఆనియన్ పింక్ కలర్. దీంట్లో ఎలిఫెంట్స్ బర్డ్స్ ఆల్టర్నేట్గా ఇలా వచ్చాయి చూడండి. మనకి పటోలా ప్రింట్లో వస్తుంది. పటోలా ప్రింటే కానీ బాందిని మోడల్లో, అంటే చూడండి చిన్న చిన్న చెక్స్ లాగా వచ్చి ప్రింట్ అంతా ఇలా వస్తుంది. మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ కూడా సెల్ఫ్ కలర్ థ్రెడ్ సీక్వెన్స్ గోల్డ్ కలర్లో వస్తుందండి. చూడండి ఎంత బాగుందో లుక్, చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ కూడా అంతే మనకి సాఫ్ట్గా కంఫర్టబుల్గా ఉంటుంది. జార్జెట్ కాబట్టి ఏ సీజన్లో అయినా వేసుకోవచ్చు. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో వైట్ ప్రింట్ ఇచ్చాను కాబట్టి ఇలా వైట్ కలర్లో ఫ్యాబ్రిక్ యూస్ చేసుకోవచ్చు. అలాగే సేమ్ ఇదే డిజైన్లో ఇంకొక కలర్ ఉంది, ఆలివ్ గ్రీన్ అండి. ఇదైతే సేమ్ ప్యాటర్న్ సేమ్ ఉంటుంది. ఓపెన్ చేసి చూపిస్తాను. ఆలివ్ గ్రీన్ షేడ్లో వస్తుంది. దీని మీద కూడా మనకి వైట్ ప్రింట్ ఎంబ్రాయిడరీ వర్క్ అంతా సేమ్ ఉంటుందండి, వైట్ ప్రింట్ వస్తుంది. దీని మీద కూడా ఒకసారి యోక్ పార్ట్ పెట్టి చూపిస్తాను. ఇలా వస్తుంది వైట్, ఎంత బాగుంది. పేస్టల్ కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు, లేదు కొంచెం డార్క్ కలర్స్లో కావాలనుకుంటే బ్లాక్ మెరూన్ కాంబినేషన్ వచ్చింది అలా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూపించిన బాందిని ప్రింట్లోనే ప్రింట్ అయితే సేమ్ కానీ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది కొంచెం సీక్వెన్స్ గ్రాండ్గా ఉండేలాగా జిగ్జాగ్ ప్యాటర్న్లో ఇచ్చానండి. లెహెంగాస్కి ఎలా అంటే అలా మనం యూస్ చేసుకోవచ్చు. మొత్తం జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చేసి సీక్వెన్స్ మ్యాట్ ఫినిష్తో ఇలా వస్తుంది. ప్యాటర్న్ అంతా కూడా ఇలా వస్తుంది. ప్రింట్ అయితే సేమ్ ఇందాక చూపించిన ప్రింటే, కిరోసిన్ బ్లూ కలర్ అండి. బ్లూ డార్క్ కలర్లో కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు. దీని మీదకి వైట్ ఎంత బాగుంది చూడండి. ఇలా పెడితేనే ఇంత లుక్ వచ్చింది. స్టిచ్చింగ్ అవి వేసుకుంటే మాత్రం చాలా యూనిక్గా ఉంటుంది. ఖచ్చితంగా అడుగుతారు ఇలాంటి ఫ్యాబ్రిక్ ఎక్కడ దొరుకుతుంది, ఇంత యూనిక్గా ఉంది స్పెషల్గా ఉందని మాత్రం ఖచ్చితంగా అడుగుతారు. మన దగ్గర అన్నీ కూడా స్పెషల్గా ఉంటాయండి. మ్యాక్సిమం నేను ఓన్గా డిజైన్ చేసినవి. ఒకవేళ మార్కెట్లో సిమిలర్ డిజైన్స్ ఉన్నా కూడా ఫ్యాబ్రిక్ చేంజ్ చేయటం, అంటే మంచి క్వాలిటీలో ఇవ్వడం, ప్రింట్ వర్క్ అంతా కూడా మనకి క్వాలిటీలో ఉంటుందండి. ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్, జిగ్జాగ్ ప్యాటర్న్లో మనకి బేబీ పింక్ కలర్ ఎంత బాగుంది చూడండి. దీనికి కూడా వైట్ పేస్టల్ లాగా చాలా బాగుంటుంది. ఇదే ఫ్యాబ్రిక్తో అంటే మన బాటమ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, బ్లౌజ్ కూడా అదే యూస్ చేయొచ్చు. ఒకవేళ మీరు క్రాప్ టాప్ లెహెంగా లాగా యూస్ చేయాలనుకుంటే ఎలా అంటే అలా మన చాయిస్ని బట్టి యూస్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఇలా కాంట్రాస్ట్ కలర్లో కావాలనుకుంటే పెట్టి చూపిస్తున్నాను అంతే. ఇవన్నీ కూడా నేను డ్రెస్సెస్లో డిజైన్ చేశాను. ఆల్మోస్ట్ కలర్స్ ఒక 4-5 కలర్స్లో అయితే నేను డ్రెస్సెస్ డిజైన్ చేశాను. అవి కూడా మీకు చూపిస్తాను లుక్ ఎలా వచ్చింది ఏంటి అని. ఇదైతే చూడండి మనకి మెరూన్ కాంబినేషన్లో వచ్చింది కదా, చూడండి పీచ్ పింక్ కలర్ మెరూన్ ప్రింట్ ఇలా వస్తుంది. క్రాప్ టాప్ లెహెంగా మంచి ఫ్లేర్ ఇచ్చాను. క్యాన్ ఇంకా డబుల్ లైనింగ్ ఉంది కాబట్టి మనకి లుక్ కూడా బాగుంటుందండి. ఫ్లేర్ లైట్ వెయిట్గానే ఉంటుంది, ఆడ్గా అలా వెయిట్ ఎక్కువ ఉండడం అలా ఏమి ఉండదు. మెరూన్ కలర్ బ్లౌజ్, ప్రింట్ కలర్లోనే బ్లౌజ్, సింపుల్ ప్యాటర్న్ వీనెక్ స్లీవ్లెస్లోనే మొత్తం గోల్డ్ కలర్ పైపింగ్ వచ్చేలాగా ఇచ్చాను. బ్యాక్ మాత్రం ప్యాటర్న్ ఇచ్చానండి, కింద బెల్ట్ వచ్చినట్టుగా ఉంటుంది, పైన మాత్రం టై చేసుకోవడం కోసం. ఓపెన్ అనేది ఇక్కడ హుక్ ఇచ్చాను, పైన కూడా ఇక్కడ టై చేసుకోవడం కోసం ఉంటుంది. వేసుకుంటే బాగుంటుంది. ఇలా వస్తుందండి లెహెంగా క్రాప్ టాప్ చూడండి. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఆలివ్ గ్రీన్ షేడ్లో, దీనికి వైట్ కాంబినేషన్లో ప్రింట్ వచ్చింది కాబట్టి వైట్ బ్లౌజ్ తీసుకున్నాను. అది కూడా మీకు చూపిస్తాను. ఫ్లేర్ చూడండి ఎంత బాగుందో, చాలా ప్లఫీగా ఉంటుంది, లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. లుక్ ఎంత బాగా వచ్చింది చూడండి. ప్రింట్ బాగా తెలుస్తుంది మనకి, వర్క్ అదంతా కూడా స్టిచ్చింగ్ అయ్యాక ఇంకా బాగా తెలుస్తుంది మనకి. బ్లౌజ్ వచ్చేసి వైట్ కలర్లో ఇలా కాలర్ నెక్ ఇచ్చానండి. కాలర్ నెక్ స్లీవ్లెస్లో ఇచ్చాను, బాగుంటుంది. ఇది కూడా చూడండి ఆలివ్ గ్రీన్ వైట్ కాంబినేషన్లో స్టిచ్చింగ్ అయ్యాక చాలా మారిపోయింది, లుక్ అనేది మారిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డార్క్ ఆనియన్ పింక్లో, ఇది కూడా క్రాప్ టాప్ లెహెంగానే అండి. చూడండి ఇలా వస్తుంది మనకి లెహెంగా, చాలా బాగుంది. ఇది కూడా పటోలా డిజైన్లో. దీనికి బ్లౌజ్ వచ్చేసి వైట్ కాంబినేషన్, వైట్ ప్రింట్ వచ్చింది కాబట్టి సింపుల్ ప్యాటర్న్ ఇచ్చాను. సింపుల్ బో వస్తుంది, కింద మనకి పాట్ నెక్ ఇలా ఇచ్చాను అంతే. స్లీవ్లెస్లో ఇచ్చాను. క్రాప్ టాప్ లెహెంగా ఆనియన్ పింక్కి వైట్ కాంబినేషన్. నేను క్రాప్ టాప్ లెహెంగా చూపించాను ఇలానే కాదండి, లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్, మంచి డిజైనర్ మోడల్లో ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పింక్ కలర్లో అండి, బేబీ పింక్ కలర్. చూడండి బేబీ పింక్ కలర్ ఎంత బాగుంది చూడండి. ప్రింట్ అదంతా బాగా తెలుస్తుంది. వైట్ కలర్లో బ్లౌజ్,
ఇది కూడా సింపుల్ ప్యాటర్న్లోనే ఇచ్చాను. చుట్టూ పైపింగ్, ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి బోలోనే మనకి డిజైన్ వచ్చేలాగా, అంటే బ్లౌజ్లోనే బో వచ్చేలాగా ఇచ్చాను. ఇక్కడ హుక్ ఉంటుందండి వన్ సైడ్, ఇక్కడ కింద హుక్ ఉంటుంది, బ్యాక్ ఓపెన్ ఉంటుంది. ఇలా వస్తుంది. బేబీ పింక్కి వైట్ కాంబినేషన్, పేస్టల్ లాగా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్. చాలా పార్టీ లుక్ ఉంటుంది. ఈవినింగ్స్లో అలా వేయచ్చు, ఎప్పుడంటే అప్పుడు మనం యూస్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరికైనా కంఫర్టబుల్గా ఉంటుందండి. సింపుల్ స్ట్రైట్ కట్ దగ్గర నుంచి జీన్స్ మీదకి క్రాప్ టాప్, లేదంటే పెప్లం టాప్ లాగా అలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా మనం స్టిచ్చింగ్ చేసుకునే దాన్ని బట్టి, మోడల్ని స్టిచ్ చేసుకునే దాన్ని బట్టి ఇంకా లుక్ అనేది మారిపోతుంది. జస్ట్ నేను నా దగ్గర ఉన్న ఐడియాస్తో నేనైతే ఈ ఫ్యాబ్రిక్కి ఇలా డిజైన్ చేశాను. మీకు నచ్చినట్టుగా మీరు ఇంకా డిజైన్ చేసుకోవచ్చు. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇచ్చినాను, వాట్సాప్లో పర్చేస్ చేసుకోండి. లేదు డైరెక్ట్గా వచ్చి చూసిన తర్వాత తీసుకుంటాం అనుకుంటే మన స్టోర్కి వచ్చేసేయండి. స్టోర్ లొకేషన్ వచ్చేసి కూకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారం. మ్యాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా కూడా ఇలాంటి అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.